హలో ఫ్రెండ్స్, నేను వినూని. మీరు చూస్తున్నారు వినూ వ్లాగ్స్. ఇక చూసే వ్లాగ్ ఏంటంటే, ఇప్పుడు నేను మా కాలేజ్కి పోతున్నా. అంటే సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దాని హాల్ టికెట్ కోసం నేను కాలేజ్కి పోతున్నా. ఇప్పుడైతే మా ఇంటికి వెళ్ళి బయలుదేరుతున్నా. కొంచెం బండి వామప్ చేద్దాము, చేసినాక కొంచెంలో బయలుదేరుదాము. వెళ్ళేదాన్ని మొత్తం చూపించేస్తా. లెట్స్ గో. రైట్, ఇప్పుడైతే మేము ఇంట్లోకి వెళ్ళి బయలుదేరుతున్నాం అనమాట. మా కాలేజ్ చూపించేస్తాం. ఇది వచ్చేసి మన గల్లీ 3 రూమ్ 4 అంటారు అనమాట. ఇదొక్క వచ్చేసి మనం అయితే ఇప్పుడు ఇక్కడ జర లెఫ్ట్ తీసుకొని అంబేద్కర్ కాలనీకి వస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఇది వచ్చేసి అంబేద్కర్ కాలనీ అనమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం వర్కింగ్లు ఉంది రోడ్ మొత్తము. అంటే డ్రైనేజ్ మంచిగా వేస్తున్నారు అనమాట ఇక్కడ. ఇప్పుడు మీకైతే రోడ్ మీకు వెళ్ళాక మొత్తం వీడియో షూట్ చేస్తా. అంతవరకు వీడియో వస్తుందండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ రోడ్ మీదకి వచ్చేస్తాను అనమాట. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మేము ఇప్పుడు బీబీఐ క్యాంపస్ పోవాలి. యాక్చువల్లీ మా క్యాంపస్కి ఆల్రెడీ తీసుకోవాలి, కానీ మేము బీబీఐ క్యాంపస్లో సిబిఐ అని ఒక ఫీ కట్టాలన్నమాట. మా ఫ్రెండ్స్ ఎవరు కట్టలేము. ఐ మీన్ మాకు క్లాసెస్ అయితే లేవు, కట్టి వేసి ఎందుకని చెప్పి మేము కట్టలేము. ఇప్పుడు మాకు సడన్ సర్ప్రైజ్ ఏంటంటే కాలేజ్కి వెళ్ళి ఆ ఫీ కడితేనే హాల్ టికెట్ ఇస్తా అని చెప్పినారు. ఈ అమ్మాయి ఇదేం గోలరబే అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇప్పుడు ఫీ కట్టడానికి వస్తున్నాం అనమాట బీబీఐ క్యాంపస్కి. ఆ ఫీ కట్టేసి మా క్యాంపస్కి హాల్ టికెట్ తీసుకుని మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్ అవుతాం అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు నేను పటేన్కెళ్ళి ఉన్నా. నేను ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి మనం పికప్ చేసుకొని అక్కడికి మేము బీబీఐ క్యాంపస్ పోతాము. నేను పోయే కాల ఏమైనా మెయిన్ టాపిక్ చెప్పాలనిపిస్తే నేను ఈ వీడియో షూట్ చేస్తాను. సో వచ్చేసి లింగంపల్లి వచ్చినాం అనమాట. ఇక ఫ్లేవర్ అవుతుంది కాబట్టి ట్రాఫిక్ గిట్ట మంచిగా ఉందన్నమాట. ఎక్కువ అంటే ఇక్కడనే లేట్ అవుతుంది మనకి ట్రాఫిక్ అని, కొంచెం క్లియర్ ఉంటుంది. ఇప్పుడైతే నేను చిన్న డైవర్షన్ తీసుకుంటున్నాను ట్రాఫిక్ తప్పించుకోవాలని చెప్పి. ఈ రూట్ గిట్ట ఇప్పుడు రష్ ఎక్కువ అయిపోయింది, కానీ ఏదో కొంచెమైనా జల్దీ వెళ్తామని చెప్పి మేము ఈ రూట్లోకి వెళ్ళి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు చాలామంది ఈ రూటే ప్రిఫర్ చేస్తున్నారు, బైక్ల మీద కాళ్ళ మీద. ఈ అందరికి ఈ రూట్ వచ్చే వరకు ఇరుగుతా ఫుల్ జామ్ అయిపోతుంది, కానీ మనమైతే జల్దీ వెళ్తాం ఈ రూట్లోకి వెళ్ళి. అందుకని ఈ రూట్ మేము డైవర్షన్ తీసుకున్నాం. చూసిన ఫ్రెండ్స్, వచ్చి లింగంపల్లి ట్రాఫిక్ అంటారు. మనకి ఇక్కడనే ఇంకా ట్రాఫిక్ ఉందంటే వెనకాల మేము పాత రూట్లో వస్తే మాత్రం చచ్చిపోతుండే. మనం ఈ రూట్లోకి వెళ్ళి వచ్చి మంచి పని చేస్తాం ఈ ట్రాఫిక్లలో. మొత్తం ట్రాఫిక్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక ఫ్లైఓవర్ అవుతుంది ఇస్తారు. ఆ ఫ్లైఓవర్ వల్ల రోడ్ చిన్నగా అయిపోయింది, పబ్లిక్ ఎక్కువ అయిపోయినారు అనమాట. అందుకని ట్రాఫిక్ ఎక్కువ అయింది. చూసాం మనం దాటినాక అయితే ట్రాఫిక్ ఏమి ఉండరు మ్యాక్సిమము. లేకపోతే మంచిది, మనం జల్దీ వెళ్ళిపోయి జల్దీ రావచ్చు కాలేజ్కి. అమ్మాయి ఏం ట్రాఫిక్ రా బాబు. బైక్లు ఉంటే బెనిఫిట్ ఏంటంటే మనం చిన్న సందులోకి వెళ్ళి కొట్టుకోవచ్చు. కాళ్ళు వస్తే మాత్రం బుగ్గా అవుతాము. ఇక కూర్చొని పిచ్చిలేస్తారు కాళ్ళు అవుతాం మనకి ట్రాఫిక్ అలా. ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు అవుతారో కానీ కొన్ని రోజులు అయితే కష్టం ఉంటుంది అందరికి. సో మంచి ఒక్కసారి ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే మొత్తం అలా ఫ్రీ ఉంటుంది మన పిల్లలకి గిట. వాళ్ళు ట్రాఫిక్ గిట్ ఉండరు. వీళ్ళు ఇంకోటి రోడ్ల మీద కాళ్ళు ఆపుతారు, అది ఇంకో ప్రాబ్లం మనకి. ఇట్లా కాళ్ళు ఆపకపోతే మనం వెళ్ళిపోవచ్చు. ఈ కాళ్ళు ఆపేదాకా ఏమవుతుందంటే వెనకాల జామ్ అయిపోతుంది, ముందర కారు ఆపే వారికి. ఎలాగైనా పెట్టుకోవాలి, లేకపోతే మంచి ఫ్రీ ఇలాగ మనకైనా ఉంటుంది. రైట్ అయిపోయింది ఫ్రెండ్స్. అంటే ఫ్లైఓవర్ ఇక్కడకైనా వస్తుంది, అందుకే ఇక్కడకైనా ట్రాఫిక్ ఉంది. అందుకైతే రోడ్ మంచి ఎక్స్చేంజ్ అయింది కాబట్టి ఇక మనం వెళ్ళిపోవచ్చు, అంత ట్రాఫిక్ ఏమి ఉండరు. ఇది వచ్చేసి చిన్ననాడు బస్ స్టాప్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇది ప్రైవేట్ కాలేజ్ వచ్చారు, ప్రైవేట్ స్టూడెంట్స్ ఉన్నారు చూడండి. ముందులో
పెద్ద బిల్డింగ్ అది. మన లింగంపల్లికి కనిపించి ఆ బిల్డింగ్ చూస్తే మనకి ఫ్రెండ్స్ మీరు చూసి మీరు ఎంత ఉన్నారో ఇక్కడ అనుకుంటే ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. అనుకుని మొత్తం మీకు తెలుసు కదా చెన్నైల. మేము కూడా ఏమున్నామో మనం ఇక్కడికి వస్తాం అనుకుని ఇక్కడికే. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మధ్య వచ్చేసాం అనమాట. ఇది వచ్చి జిఎస్ఎం మాల్ అనమాట. యాక్చువల్లీ మేము చిన్నప్పుడు అంటే ఐ మీన్ ఇంటర్లో వస్తాం ఇక్కడనే కూర్చుండే లోపల ఫుడ్ కౌంటర్లో. ఎందుకంటే దీని పక్కన వచ్చేసి మా కాలేజ్ నాయనా కాలేజ్ అనమాట. ఇంకా స్పెన్సర్స్ ఉంది కదా ఫ్రెండ్స్, చూపిస్తుంది కల్పిట్ బిల్డింగ్. రైట్, ఈ స్పెన్సర్స్ దగ్గరనే ఇదే బిల్డింగ్లో ఇంకా మా కాలేజ్ ఉంటుంది, నాయనా కాలేజు. ఇక మా కాలేజ్ వెళ్తాము, కాలేజ్ బంగ్ కొట్టాము, కాలేజ్కి వెళ్తాము. కానీ ఇక మాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్లో ఫోన్ చేసి ఇక పర్మిషన్ తీసుకోం బయటకు వచ్చి జిఎస్ఎం వల్ల కూర్చొని టైంపాస్ చేస్తాం అనమాట ఫుడ్ కౌంటర్లో. అక్కడ ఏం తినము, మా లంచ్ మేమే పెట్టుకొని తింటాం అనమాట. కానీ ఉంటే 16 80 వైపే వస్తాం జిఎస్ఎం వాళ్ళు పోలే అనమాట. మస్తు టైంపాస్ చేస్తాం ఫ్రెండ్స్ అందరము. యాక్చువల్లీ మేము బస్ ఇక్కడ దిగుతాం అనమాట. ఇక్కడ దిగి మా కాలేజ్ దాకా నడుచుకుంటూ పోతాము. ఇప్పుడు యాక్చువల్లీ మేము మా ఇంటర్ అయిపోయినాక కాలేజ్ పక్కనే బస్ స్టాప్ పడ్డది. ఇప్పుడు కొత్త వచ్చిన అందరికీ ఈజీగానే బస్ స్టాప్, కాలేజ్ పక్కనే బస్ స్టాప్ కాబట్టి అంత రిస్క్ ఏమి ఉండదు వాళ్ళకి. టూర్నమెంట్ ఇక గుర్రం ఉంది, ల్యాప్లు ఎప్పుడైనా గుర్రం నరికేయాలన్నమాట. ఆ ఫీలే మస్తు ఉంటుంది. మనం ఇక్కడ ముందర వచ్చేసి మనము లెఫ్ట్ తీసుకోవాలి. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతున్నాం కాబట్టి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తాం అనమాట. ఇక్కడ లెఫ్ట్ తీసుకుని మా ఫ్రెండ్ ఇంటికి పోతున్నాం. ఇళ్ళైతే మేము కొత్త చూపించేస్తా లెఫ్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం అనమాట. వెళ్ళేటాల ఇక్కడ పెద్ద హనుమాన్స్ విగ్రహం ఉంటుంది అనమాట. చాలా పెద్దది, ఎన్ని ఫీట్స్ తెలియదు, ఐ మీన్ నేను గూగుల్ చేసి చెప్తా ఎన్ని ఫీట్స్. కానీ చాలా పెద్దగా ఉంది. ఈ టెంపుల్కి ఒక సైడ్ రాలే, పక్క 100% వచ్చి మీకోసం వీడియో తీస్తా ఈ టెంపుల్ ఒకసారి. 100% ఎప్పుడైనా రావచ్చు, ఈ వీడియో అయితే పక్క తీస్తా ఈ టెంపుల్లో. మనం వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రీట్ పోతే మా ఫిమల్ ఇల్లు వచ్చేస్తుంది. వన్ ఎక్కించుకొని మాత్రం మనం వెళ్ళిపోదాం. ఇక ఇవ్వని కోసం ఆగేది లేరు, వెళ్ళిపోరు ఏమని ఒక్కని ఎక్కించుకొని. రైట్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి మియాపూర్ వచ్చాం అనమాట. మియాపూర్ మెట్రో చూస్తా ఇక ముందర ఉంటుంది. రైట్, హలో ఫ్రెండ్స్, మనం వచ్చేసి బీబీఏ క్యాంపస్కి వెళ్తాం అనమాట. అంటే మాకు సిబిఎస్సి కట్టాలని చెప్పి మా స్నాన్ చెప్పాలని చెప్పాను కదా, అంటే ఫీ కట్టరా అని చెప్పి నేను ఇప్పుడు బీబీఏ క్యాంపస్కి వెళ్తున్నాను. యాక్చువల్లీ మా క్యాంపస్ ఈ క్యాంపస్ కొంచెం దూరమే అనమాట. మాకు రోడ్ వచ్చే ఉంటుంది, ఈ రోడ్ ఇచ్చారు ఉంటారు అనమాట. సో అయితే నేను ప్రజెంట్ బీబీఏ క్యాంపస్కి వెళ్తున్నాను. తర్వాత వచ్చేసి లెఫ్ట్ తీసుకుంటే క్యాంపస్కి వెళ్తాం అనమాట. ఈ కాలేజ్ నాకు ఊరు అర్థం కాదు, మస్తు లోపల కానీ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే హాల్ టికెట్ తీసేసుకొని ఫ్రెండ్స్తో బయటకు పోయినా. చిన్న పని నుండి వీడియో షూట్ చేయలేను. ఈ వీడియో మీకు నచ్చిందైతే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ మాత్రం గట్టి కొట్టండి. బాయ్.